హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చడి అండి. కొరింకారం పచ్చడి అంటారు కదా, అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎమర్జెన్సీగా అయిపోయే పచ్చడి అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పండు మిరగాయలండి, నేను 1/2 kg దాకా తీసుకున్నాను. ఇవన్నీ తొడియాలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఫస్ట్ తొడియాలు తీసుకోండి, నల్ల నల్లవి ఉంటాయి, కొంచెం తెగలు వచ్చినట్టుగా ఉంటాయండి. అవనేది తీసి పడేసి మంచి అనేది తీసేసుకోండి. ఇలా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని టమాటోస్ అండి, టమాటోస్ కూడా వేసుకోండి. కొంచెం ఇవి నాకు కారం ఎక్కువ ఉన్నాయండి, అందుకే నేను 1/2 kg దాకా టమాటోస్ అనేది వేస్తున్నాను. మీరు ఒకవేళ కారం తక్కువగా ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చు టమాటోస్ అనేది. ఇవన్నీ గిన్నెలోకి వేసుకొని వాటర్ అనేది పోసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత కొంచెం చింతపండు అండి, మెంతులండి, వేపిన మెంతులు 2 స్పూన్స్ దాకా వేయండి. ఎందుకంటే ఇవి 1/2 kg ఉన్నాయి కాబట్టి ఆ 2 స్పూన్లు దాకా అనేది పడుతుంది. చిన్నెల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కచ్చాపచ్చిగా దంచిన చిన్నెల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన పండు మిరగాయల పచ్చడి అనేది కూడా వేసేసుకోండి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టండి. కొంచెం పసుపు అనేది కూడా వేసి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలిదిప్పుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అనేది కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వాలండి. అలా వచ్చేదాకా మనం అనేది ఫ్రై చేసుకుంటూ మగ్గనిచ్చుకుంటూ ఉండాలన్నమాట. బాగా మగ్గబెట్టుకుంటేనే పచ్చివాసన పోయి మంచి స్మెల్ అనేది వస్తుందండి. వాటర్ అనేది ఒక్క చెమ్మ కూడా ఉండకూడదు. చూసారా, ఇలా మనకి మగ్గిపోవాలన్నమాట. ఇలా మగ్గిపోయి మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుందండి. మనకి ఎందుకంటే పల్లెటూరులో అంటే ఒకేసారి పెట్టుకొని స్టోర్ చేసుకుంటారు కాబట్టి మాకు దొరుకుతూ ఉంటుంది. మీకు సిటీలలో ఉండే వాళ్ళకి దొరకదు కాబట్టి అప్పటికప్పుడు చేసుకోవచ్చు. 15 రోజుల దాకా నిల్వ అనేది ఉంటుందండి ఈ పచ్చడి. చూసారా, చాలా బాగుంటుందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో రుచికరమైన పండు మిరగాయల పచ్చడి రెడీ. ఎమ్మి పండు మిరగాయల పచ్చడి వేడన్నం, చప్పిడి పప్పు, నెయ్యి వేసుకొని తింటే కాంబినేషన్ మామూలుగా ఉండదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.